అయ్యా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఆ రామలక్ష్మికి నేను ఎంతో చెప్పాను. తను మొండిదయ్యా. తను ఎంత చెప్పినా వినలేదు. చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు. ఎన్నో రకాలుగా చెప్పానయ్యా. ఇంతకు ముందున్న ఆఫీసర్లకి ఏ గతి పట్టిందో వివరంగా చెప్పానయ్యా. అయినా కూడా తను నా మాటలు ఖాతరు చేయలేదు. చాలా తెగింపుగా ఉందయ్యా. చివరికి పాము కాటుతో వాళ్ళ మొగుడిని చంపాలని చూశాను. దానికి కూడా భయపడలేదయ్యా. ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే చలించలేదు. అంతటితో ఆగట్లేదు. రేపు గుళ్ళో సంతుష్టను కూడా చేయిస్తారట. గుడి తలుపులు తెరిపించడమే కాకుండా సంతృష్టిని కూడా చేయిస్తుందా? అదే గనక జరిగితే ఆ గుడిలో రేపటి నుంచి పూజలు కూడా మొదలవుతాయి. ఇక నిత్య పూజలతో భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. గుడి మీద గవర్నమెంట్ నిఘా ఎక్కువ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. నా దారులన్నీ మూసుకుపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. అయితే ఈ సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలయ్యా. ఎవరూ చావుకి భయపడలేదంటున్నావు కదా. చంపాల్సింది ఎవరినో తెలుసా? అయ్యా, రామలక్ష్మినే చంపాలి. అయ్యా, తను గవర్నమెంట్ ఆఫీసర్ కదయ్యా. ఆ రామలక్ష్మిని చంపితేనే అందరిలో భయం పెరుగుతుంది. అలా జరిగితేనే దైవం భక్తి అంటూ ఎవరు గుడి జోలికి రారు. మళ్ళీ ఆ గుడి తలుపులు మూతపడతాయి. నా పని సాఫీగా సాగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. రామలక్ష్మి కూడా గుళ్ళో కార్తీక పౌర్ణమి జరిపించడానికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తుంది. రామలక్ష్మి అదృష్టవంతురాలు. దేవుని సన్నిధిలో ప్రాణాలు వదిలేస్తోంది. ఆలస్యమెందుకు? వెళ్ళి చంపేయండి. అలాగేనయ్యా. కావాలంటే మనుషుల్ని తీసుకెళ్ళు. ఆ చావు ఎలా ఉండాలో తెలుసా? మనుషులు చంపినట్టు కాకుండా దుష్టశక్తి చంపిందని జనాలు నమ్మాలి. అప్పుడే అందరిలో భయం పుడుతుంది. వెళ్ళు. ఉంటానయ్యా. ఆ కార్ గవర్నమెంట్ వాళ్ళు నీకు ఆఫీస్ పని మీద తిరగడానికి ఇచ్చారు. ఇలా సొంత పనులకి వాడమని కాదురామా. చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఆఫీస్ పని కంటే ఇంట్లో పనికే కార్లు పియ్యలను వాడుతున్నారు సార్. మీరు చూడట్లేదా? రామా, వాళ్ళు చేస్తున్నారని మనం కూడా చేస్తామా ఏంటి? కష్టపడి కొనుక్కున్న బైక్ మీద ఇష్టపడే భార్యని ఎక్కించుకొని తిరిగే ఆ ఫీల్ ఫ్రీగా వచ్చే ఎన్ని కాస్ట్లీ కార్లో తిరిగినా రాదు తెలుసా? నీ కార్ సైన మగాడివే. రామా, ఏమన్నా? నేనేమన్నా? ఏం లేదు. ఏదో అన్నావు, చెప్తావా లేదా? అరే ఏం అనలేదు సార్. అన్నావు రామా, చెప్తావా లేదా? అది మీరు బైక్ మీద ఎందుకు తీసుకొచ్చారో నేను చెప్పనా? చెప్పు. ఇప్పుడు జనం మన బైక్ మీద రావడం చూస్తే శౌర్య తన భార్య వచ్చారు అని అంటారు. అదే కార్లు రావడం చూస్తే ఎండోమెంట్ ఆఫీసర్ రామలక్ష్మి తన భర్త శౌర్య వచ్చారు అంటారు. ఇది మీ ఈగోని హర్ట్ చేస్తుంది కదా? రామా, అదేం కాదు. నువ్వేంటి మళ్ళీ ఈగో అది దాని? నాకు అర్థమైందిలే సార్. రామా, నిజంగా నాకు ఇష్టం లేదు రామా. నేను చెప్తున్నాను కదా. సరే సరే సార్, ఊరికే అన్నాను. ఎలాగో బైక్ మీద తీసుకొచ్చారు కదా, కూతురు అల్లుడు కారులో వచ్చారంటే మా అమ్మ నన్ను సంతోషపడతారని నేను ఆ మాట అన్నాను. మీరు వద్దన్నారుగా. సరే, వచ్చేసాం కదా ఇప్పుడు. ఇన్నాళ్ళు అన్నయ్య మాట జవదాటకుండా ఆయన చెప్పిన పని చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా భార్య వల్ల నా కుటుంబం కూడా నాకు ముఖ్యమే కదా అనే ఆలోచన వచ్చింది. భార్య మాట జవదాటలేకపోతున్నాను. ఇక నుంచైనా మాకు కొత్త జీవితం ఇవ్వు స్వామి. ఆస్తి మా పేరు మీదకొచ్చింది. ఇంటి పెత్తనం అంతా మేమే చేసే శక్తిని మాకు ప్రసాదించు స్వామి. అలాగే ఊళ్ళో ఎన్నాళ్ళు మా బావగారు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మా వారికి కూడా దక్కేలా చెయ్యి. తొందరలో ఓ సంతిల్లు, ఓ కారు కొనుక్కోవాలని దీవించు స్వామి.
అన్నయ్య దయ వల్ల నా సంసారానికి ఏ లోటు లేదు స్వామి. నా కొడుకు జీవితమే ఏమవుతుందో తెలియట్లేదు. వాడి జీవితంలోకి ఆ ఆద్య వచ్చింది. నాకస్సలు నచ్చట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని విడదీ స్వామి. కావాలంటే ఓ 1000-2000 హుండీలో కానుగ్గా వేస్తాను. ఇల్లరికం అల్లున్నైనా నన్ను ఎప్పుడు ఎవరూ తక్కువ చేసి చూడలేదు. నాకు కావలసిన గౌరవం ఇస్తూనే ఉన్నారు. నేనే అప్పుడప్పుడు మద్యానికి అలవాటై బావగారి పరువు తీస్తున్నాను. నా వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి తలవంపులు రాకుండా ఉండాలి. చేదోడు వాదోడుగా వాళ్ళకి నేను తోడుండాలి. అదే నా కోరిక. స్వామి, మా ఆయన కోరికలు ఏవి నెరవేరకుండా చూడు చాలు. కొట్టండి. భక్తితో కొట్టాలి కొబ్బరికాయ, బలంతో కాదు. నన్ను కొట్టినట్టు కొడితే సరిపోద్దనుకున్నావా?